राम राम फ्रेंड्स। साल के बच्चे पर एफआईआर की गई है। అశ్విత్ గౌతమ్ 14 साल की अश्वित गौतम 14 साल 14 ఏళ్ల పిల్లోడు ప్రభుత్వాన్ని గడలాడించాడు. నిజంగా చెప్పాలంటే వచ్చ పోయించానని చెప్పాలి. అతని గొంతులో నిజాయితీ కూడా ఉంది. ఇంత చేస్తే అతని వయసు కేవలం 14 సంవత్సరాలు. ఈ పిల్లాడి పేరు అశ్విత్ గౌతమ్. యూపీ బారాబంకీలో ఒక దళితవాడలో ఇతను 2000 బీజేపీ ప్రభుత్వం మోదీ యోగి 14 ఏళ్ల అబ్బాయికి భయపడ్డారు. పసివాడికి భయపడిన పిరికి రాజ్యం. 2 ఇండియన్స్ అని ఒక పక్క బొట్టు పెట్టుకున్న 10 ఏళ్ల హిందూ అబ్బాయిని పెట్టి విషం నింపే గంజాయి మొక్కలు. పసివాడికి భయపడ్డ యోగి గవర్నమెంట్, ప్రభుత్వాన్ని వణికించిన 14 ఏళ్ల పిల్లాడు. గత 2 వారాలుగా ఒక అబ్బాయిని హీరోలా ప్రొజెక్ట్ చేయాలని ఎన్ని వీడియోలు పోస్ట్లో ఇవి మీ దాకా వచ్చే ఉంటాయి. మీరు చూసే ఉంటారు కూడా. ఎందుకంటే ఇచ్చిన ఎలివేషన్ అలా ఉంది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ ఇలా అన్ని భాషల్లో ఈ అబ్బాయి ఫోటో పక్కనే అభినవ్ అరోరా అనే ఇంకో అబ్బాయి ఫోటో పెట్టేసి వీడియోలు చేశారు. అసలు నిజమేంటి, ఏం జరిగింది, వీళ్ళు మాట్లాడేది నిజమా అబద్ధమా అని తెలుసుకునే ప్రయత్నం 99% మంది చేయనే లేదు. అరే ఇలా అబద్ధాన్ని వీడియోస్లా చేస్తున్నారు, జనాలు తెలుసుకుంటారు అని మొదట్లో ఊరుకున్నా నేను చూసి. ఆహా, సిగ్గు ఎగ్గే లేకుండా ఒక అబద్ధాన్ని నిజం 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 అని ఇంకా వీడియోస్ చేస్తున్నారు. నిజం తెలుసుకునే ధైర్యం ఉంటే వీడియో చూడండి, అందరికీ షేర్ చేయండి ఈ నిజాన్ని. ఈ అబ్బాయి పేరు అశ్వమిత్ గౌతమ్. ఈయన వయసు నేను చెప్పక్కర్లేదు. ఆయన వయసు వాడుకొని కంటెంట్ కోసం వీడియోస్ చేశారు ఆల్రెడీ. అందరూ చెప్పేదేంటి, 14 ఏళ్ల వయసున్న ఈయన ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు అని అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, యోగికి పంచలు తడిచిపోతున్నాయి పిల్లవాడిని చూస్తే అని. ఒక్కడంటే ఒక్కడు కూడా ఎఫ్ఐఆర్ కాపీ ప్రూఫ్గా చూపించింది లేదు ఏ వీడియోలో. దమ్ముంటే నిజమైన జర్నలిస్టులు అయితే ఈ న్యూస్ నిజమే అయితే ఎఫ్ఐఆర్ కాపీ చూపించమని అడగండి. తల కిందులుగా తపస్సు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ చూపించలేరు. ఎందుకంటే అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, అరెస్ట్ చేసింది కూడా లేదు. ఏం జరిగింది? వీడు జై బియ్యం బులుగు బ్యాచ్, నాస్తికుడు. అలాని హిందూ దేవుళ్ళని నమ్మడు అని కాదు, ఓలాని నమ్ముతాడు, ఉగ్రవాదానికి మతం లేదు అంటాడు, ఖురాన్ చదువుతాడు, అన్ని చేస్తాడు. పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు హిందూహే ముస్లిమే అని చెప్పి 26 మంది పురుషులన్నీ వాళ్ళ పెళ్ళాల ముందే అత్యంత దారుణంగా ప్రాణం తీస్తే వచ్చి ఉగ్రవాదానికి మతం లేదని సమర్థిస్తూ వీడియో చేశాడు ఇతగాడు. ఖురాన్ చదువుతాడు, అన్నీ చేస్తాడు. సో ఒక వీడియోలో మన దేవీ దేవతలను మార్పు చేసి వీడియో చేశాడు. డిసెంబర్ 12, 2025 డోరెమాన్ కార్టూన్ లాగా మన శ్రీరాముణ్ణి చూపించాడు. ఆ వీడియోని వేరే వాళ్ళు యూజ్ చేసి ఈయనకి ఉన్న ద్వేషాన్ని ఎక్స్పోజ్ చేశారు. ఒకసారి వేరే దేశంలో ఒక మతం వాళ్ళు నమ్మే ప్రవక్తని కార్టూన్ రూపంలో చూపించారని పత్వా జారీ చేసి స్కూల్లో టీచరు స్కూల్లోకి వెళ్ళి మరీ పిల్లల ముందు ఆమె తల చేతిలో పట్టుకొని తీసుకొచ్చాడు. ఎందుకు? వాళ్ళు నమ్మే ప్రవక్తని కార్టూన్ లాగా చూపించినందుకు. ఇక్కడ భారతదేశంలో హిందువులు నమ్మే రాముణ్ణి కార్టూన్ లాగా చూపిస్తే దాని గురించి చెప్పను కూడా చెప్పకుండా కవరింగులు చేస్తున్నారు. సో ఈయన గారు చేసిన వీడియోని వేరే వాళ్ళు యూజ్ చేసి ఈయనకున్న ద్వేషాన్ని ఎక్స్పోజ్ చేశారు. అలా తను చేసిన పని వల్ల పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. ఐపీసీ సెక్షన్ 295A కింద మత భావాలను గాయపరచడం. సో దానివల్ల ప్రివెంటివ్ యాక్షన్ కింద క్వశ్చన్ చేశారు. ఎందుకు మార్పు చేశాం, ఎవరు చేశారు అని. 14 ఏళ్ళు అని చెప్తున్నారు, కానీ 14 ఏళ్ల వెనక ఉన్నది 25 ఏళ్ల ఆయన అన్న అని తెలుసుకున్న పోలీసులు, సో వెనక ఉన్నది ఆయనే అని తెలుసు కాబట్టి అశ్వమిత్ని ప్రశ్నించి వదిలేసి వాళ్ళ అన్నని కూడా ప్రశ్నించారు. ఎవ్వరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిందే లేదు. ఇదంతా నేను చెప్పడం లేదు, స్వయంగా పోలీసులు చెప్పారు. లక్నో పోలీసులు అధికారికంగా స్పష్టీకరణ ఇచ్చారు వారి ఎక్స్ ఖాతా ద్వారా మరియు మీడియాకు ఇచ్చిన ప్రకటనల ద్వారా. అశ్వమిత్ గౌతమ్ పై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అని. ఈ సంఘటనను భారతీయ నాగరిక సురక్షా సంహిత BNS సెక్షన్ 170, అదే పాత సిఆర్పిసి సెక్షన్ 151 కు సమానం కింద ప్రివెంటివ్ యాక్షన్ అనగా వివరించారు. ఇది సంభావ్య ఆటంకాలను నివారించడానికి తాత్కాలిక డిటెన్షన్ కు అనుమతించే సెక్షన్. అశ్వమిత్ కు ఈ ప్రివెంటివ్ మెజర్ కింద చలాన్ నోటీస్ ఇచ్చారు. అశ్వమిత్ మైనర్ కావడంతో ఇంట్లోనే కొద్దిసేపు విచారణ చేసి ఎలాంటి ఛార్జీలు లేకుండా విడుదల చేశారు. స్వయంగా అశ్వమిత్ తన వీడియోలో దీన్ని ప్రస్తావిస్తూ కొద్దిసేపు డీటెయిన్ అయ్యానని, కానీ ఫార్మల్ ఎఫ్ఐఆర్ లేదని స్వయంగా తానే వీడియో చేసి చెప్పుకొచ్చాడు.
కానీ ఆయన గారు చేసిన ఘనకార్యాన్ని మాత్రం చెప్పలేదు. ఏదో కార్టూను ఏదో వీడియో అన్నాడు కానీ ఈ ముక్క ఇప్పటి వరకు ఏ యూట్యూబ్ ఛానల్లో ఎవడు కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది, భయపడ్డాడు, వణికారు, పంచలు తడుపుకున్నారు, 56 ఛాతీ ఏమైపోయింది అన్న ఏ ఒక్కడు కూడా ఎందుకోసం ప్రశ్నించారు, ప్రివెంటివ్ యాక్షన్ మెజర్ కింద ఆ అబ్బాయిని కూర్చోపెట్టి ఎందుకు ప్రశ్నించారు అనే విషయాన్ని చెప్పట్లేరు. ఎప్పుడెప్పుడో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వీడియోలు తీసి ముందు పెట్టి ట్రాన్స్లేషన్లు పెట్టి తెలుగులో సబ్ టైటిల్స్ రాసేసి తోపు తురుంఖాన్ అని చెప్పి చూపిస్తున్నారు. ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చింది అనే విషయం ఎందుకు దాచిపెడుతున్నారు? రాజ్యాంగం అని పట్టుకుని మాట్లాడే వీళ్ళకి అదే రాజ్యాంగం పోలీసులకు ప్రివెంటివ్ యాక్షన్ కింద ప్రశ్నించే హక్కు ఇస్తుంది అని తెలీదా? వన్ సైడెడ్ సెక్యులరిజం లాగా ఏంటి రాజ్యాంగంకి కూడా మీ ఇష్టానికి వాడుకోవడమేనా జై బియ్యం అంటే? ఇదిగో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి జైల్లో ఉన్న ఈ పిల్లాడు 1 మిలియన్ సబ్స్క్రైబర్లు అయ్యారు అని పార్టీ చేసుకుంటున్నాడు. అదేంటి జైల్లో ఉండాలి, ఎఫ్ఐఆర్ ఉండాలి కదా, బాధపడుతూ ఏడ్చుకుంటూ ఉండాలి కదా, నోరు నొక్కేశారు కదా. అదేంటి 56 ఇంచుల ఛాతీ భయపడింది కదా, చేతులు కట్టేశారు కదా, ఇదేంటి మరి? సరే వీళ్ళంతా ఇంత రచ్చ చేసి 4 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న వాడిని జస్ట్ 2 వారాల్లో 2 మిలియన్ సబ్స్క్రైబర్లు అయ్యేలా చేశారు. ఏంటి కుట్ర? అంటే 16 లక్షల మంది జస్ట్ వీడియోలు చూసి వెళ్ళి సబ్స్క్రైబ్ అయిపోయారా? నిజమేంటి, నిజంగా ఎఫ్ఐఆర్ అయ్యిందా, అసలు ఆయన చేసింది ఏంటి అనేది తెలుసుకోకుండానే ఒకళ్ళు వీడియో ముందుకు వచ్చి కూర్చొని జడ్జిమెంట్లు పాస్ చేసేస్తే నమ్మేసి వెళ్ళిపోతామా? మొన్ననే కదా ముస్తఫా అనే ఆమె ఒక వీడియో చేస్తే ఆయన ప్రాణం తీసుకున్నాడు. సోషల్ మీడియా ట్రయల్ హ్యాస్ కిల్డ్ హిమ్ అని చెప్పి అనుకున్నాము. కనీసం ఒక్క నిమిషం కూర్చొని ఆలోచించి ఏం జరిగింది, ఎందుకు ఎఫ్ఐఆర్, అసలు ఎఫ్ఐఆర్ ఉందా, ఎందుకు వెళ్ళి ప్రశ్నించారు, ఏం జరిగిందని తెలుసుకునే సమయం కూడా పెట్టలేనప్పుడు చూడకండి వీడియోలు. నిజాలు తెలుసుకోండి. మీ వరకు వచ్చి నిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని పబ్లిక్గా షేమ్ చేసేస్తే అప్పుడు తెలుసుకుంటారా ఎందుకు చేశారు ఇదంతా? ఇంతకీ నిజంగా హీరోనా, దేశద్రోహ? చిన్న పిల్లోడా, చైనా పిల్లోడా? దేశభక్తుడా, దేశద్రోహ? ఒక్కొక్క గుట్టు విప్పుతా వినండి. భగత్ సింగ్తో పోలుస్తున్నారు. భగత్ సింగ్ దేశం కోసం తృణప్రాయంగా తన ప్రాణాలు విడిచిన గొప్ప దేశభక్తుడు. మరి ఈయన దేశం ముక్కలు కావాలి అని, కాశ్మీర్ నార్త్ ఈస్ట్ దేశం నుండి విడిపోవాలి అని, అవి భారత్కి చెందినవి కాదు అని, ఢిల్లీ రైట్స్ కి కారణమైన భారత్ తెరే తుకుడే హోంగి అన్న దేశద్రోహి ఇస్లామిక్ జిహాదీ ఉమార్ ఖలీద్ కి మద్దతు ఇస్తూ వీడియోలు చేశాడు. కూతురు అని చెప్పి పెంచుకున్న కూతురునే పెళ్లి చేసుకున్న పెరియార్ దేవుడంట ఈయనకి. కానీ కోట్లాది మంది పూజించే రాముడు కాల్పనికము, మేము కార్టూన్ చేసేస్తాం. रामायण काल्पनिक है ये तो हम सुनते हैं, लेकिन रामायण सच्ची कितनी है ये तो सच्ची रामायण ही बता सकती है। सच्ची रामायण वाल्मीकि या फिर तुलसीदास जी द्वारा रचित नहीं है। सच्ची रामायण वो जिसे पेरियार केवी रामास्वामी जी ने लिखा था। రామాయణం కాల్పనికం అని అందరికీ తెలుసు. అసలైన రామాయణము తెలియాలి, దాని గురించి నిజాలు తెలియాలంటే పెరియార్ రాసిన రామాయణం చదవాలట. ఇదే మాట వేరే మతంలో వాళ్ళు నమ్మే పుస్తకాల మీద అది అసలు కాదు అని చెప్పి ఎవడో వక్రీకరించి ద్వేషం నింపుకున్నవాడు రాసిన పుస్తకం పేరు చెప్తే ఎలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి? చంద్రశేఖర్ రావణ్ జై బియ్యం పార్టీ లీడరు లైంగికంగా వేధించాడు, హరాస్ చేశాడు అని ఒక దళిత మహిళ PhD స్కాలర్ DC రోహిణి గవారి బయటికి వచ్చి చెప్తే చాట్స్ వీడియోస్ అన్ని ఫోటోస్ చూపించి కేసు పెడితే ఏమన్నాడో తెలుసా? విష కన్య అంట ఆవిడ. RSS और बीजेपी द्वारा पाली हुई एक विष कन्या है, बस अंतर इतना है कि विष कन्या सुंदर होती है और ये नहीं. విషకన్య అందంగా ఉంటుందంట, కానీ అమ్మాయి లేదంట. అంటే లైంగికంగా వేధించాడు అని చెప్తే ఆమె అందం గురించి మాట్లాడుతున్నాడు. ఒక తోటి దళిత, అందులో కూడా మహిళ లైంగికంగా వేధించాడు అని చెప్తే చేసే వీడియోస్ ఇవి. ఇప్పుడు చెప్పండి, ఇతగాడి ఏజ్ 14 ఏళ్లకే ఇంత ద్వేషమా? 14 ఏళ్లకే తెలుసా లైంగికంగా హింసించడం ఏంటి, హరాస్మెంట్ ఏంటి అని? ఎవడు ఉండి మాట్లాడిపిస్తున్నాడు? ఎవడి ద్వేషం ఈ పిల్లాడి ద్వారా చిమ్ముతున్నారు? పుస్తకాలు చదివితే సరిపోదు. ఏం పుస్తకాలు, ఎలాంటి పుస్తకాలు చదువుతున్నారు అది ఇంపార్టెంట్. ఈయన చదివే పుస్తకాల్లో ప్రతి ఒక్కరి నమ్మకాలను గౌరవించాలి అని చెప్పలేదు. ఎందుకంటే లెనిన్, మార్క్సిస్ట్ పుస్తకాలు చదివితే దేశ విచ్ఛిన్నకారుల్లా నిలువెత్తు ద్వేషమే వెదజల్లుతారు. అదే ఈ రోజున జరుగుతుంది. ఈయన వేదం చదివాడు అని, ఈయన పేరేంటి, దేవవ్రత్ మహేష్ రేఖే, చూడకుండా 2000 శుక్ల యజుర్వేద మంత్రాలు చదివాడు అని కూడా ఏడుపే. ముందు ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ పెట్టుకొని చదివే వీళ్ళకి ఆయనకి పోలిక లేదులే. ఇక్కడ చూడండి, చాలా బాగా ఎయిర్పోర్ట్ కట్టించాడు, రైల్వే స్టేషన్ కట్టించాడు, కానీ రైల్వే ట్రాక్ దగ్గర చూడండి, చెత్త చూడండి, చిచ్చి. ఏంటి మోడీజీ మీరేం చేస్తున్నారు? రోజు వచ్చి ఆ ట్రాక్ క్లీన్ చేయాలి కదా. నా ఇంట్లో చెత్త ఉన్నా, నా ఇంటి బయట చెత్త ఉన్నా, నేను చెత్త వేస్తున్నా, సిగ్గు ఎగ్గు లేకుండా, బేసిక్ కామన్ సెన్స్ లేకుండా తిని పాడేస్తున్నా,
నువ్వు రావాలి కదా మోదీజీ. मुझे लगता है बीजेपी केवल अब एक राजनीतिक पार्टी ही नहीं, एक इंस्टीट्यूशन भी है जिसमें एक से बढ़कर एक गधे मैन्युफैक्चर होते हैं, एक से बढ़कर एक गधे मैन्युफैक्चर होते हैं। ఏమంటున్నాడు, బీజేపీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ఒక ఇన్స్టిట్యూషన్ కూడా. దీంట్లో గాడిదలను క్రియేట్ చేస్తారు. ఆ గాడిదలకు నేర్పించడానికి ఆర్ఎస్ఎస్ నుండి టీచర్లు వస్తారు అంట. ఇంతకీ ఆ గాడిద ఎవరో తెలుసా? 24 ఏళ్ల మైథిలి ఠాకూర్, ఒక ఎమ్మెల్యేగా గెలిచిన మైథిలి ఠాకూర్. ఇది వీడి భాష. ఒక మహిళని గాడిద అని సంబోధిస్తూ వీడియోలు చేస్తే ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అవుతుందా? ప్రశ్నించొచ్చు. ఎలా ప్రశ్నించడం? కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడం వరకు ఓకే. ఇలా మహిళలని 24 ఏళ్ల మహిళ ఆమె ఈ రోజున పాలిటిక్స్లో నించొని గెలిచింది. ఇది వీడి భాష. వీడినా నెత్తిన పెట్టుకుని మోస్తూ వీడియో చేశారు. ఈమె పేరు శర్మిష్ఠ. ఈమె వయసు 19 ఏళ్లు. ఈమెని అరెస్ట్ చేయమని మమతా బేగం కోల్కతా పోలీసులను గుర్గావ్కి పంపింది. ఎందుకు? ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టినందుకే. అరెస్ట్ కూడా చేశారు ఆ పాపని. నిజంగా అరెస్ట్ చేశారు. లేడీ దొంగ ఎఫ్ఐఆర్ పేరుతో నెరేటివ్ కుట్రలు చేయలేదు. ఎవరన్నా అమ్మాయి గురించి మాట్లాడారా? ఇప్పుడు నేను చెప్పే వరకు మీలో చాలా మందికి శర్మిష్ఠ గురించి తెలిసే ఉండదు. ఆమె నోరు నొక్కేశారు ఒక సోషల్ మీడియాలో జస్ట్ పోస్ట్ పెట్టిందని చెప్పి. ఆ అమ్మాయి గురించి ఆ రోజు ఎవ్వడూ మాట్లాడలేదు. జరిగింది వెస్ట్ బెంగాల్లో, చేసింది మమతా బెనర్జీ కాబట్టి. రాష్ట్రాన్ని బట్టి, ఆ రాష్ట్రంలో నాయకులను బట్టి ఎవరిని సపోర్ట్ చేయాలి, ఎవరిని విక్టిమ్లలా చూడాలి, ఎవరి గురించి మాట్లాడాలి, ఎవరిని నెత్తిన పెట్టుకోవాలి, జాకీలు పెట్టి లేపాలి అనే ద్వంద్వ వైఖరి వీళ్ళది కాదా? ఈమె గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, అరెస్ట్ చేస్తే ఏం మాట్లాడాడో తెలుసా? వీడియో చేసి स्टेशन के क्षेत्र में कोई अपराध होता है या फिर उसका प्रभाव पड़ता है तो वो पुलिस उसे गिरफ्तार कर ఎవరైనా చేసిన వ్యాఖ్యల వల్ల ఏమన్నా గొడవలు అవుతాయని అనిపిస్తే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అందుకనే ఆమెను అరెస్ట్ చేశారు. కానీ వీడి విషయంలో జస్ట్ ఇంటికి వచ్చి ప్రశ్నిస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, అరెస్ట్ చేశారని ఒక పెద్ద గేమ్ ప్లాన్ చేశారు. ప్రశ్నించడంలో తప్పు లేదు, కానీ ఆ ప్రశ్నిస్తున్నా అనే ముసుగులో యాంటీ నేషనల్స్ కి, దేశ విద్రోహ శక్తులకి మద్దతు ఇవ్వడం తప్పు కాదా? అతని గొంతులో నిజాయితీ కూడా ఉంది. వీడి గొంతులో నిజాయితీ ఉందంట. ఇదే నిజాయితీ మరి. శర్మిష్ఠాని అరెస్ట్ చేయొచ్చు, మైథిలి ఠాకూర్ని గాడిద అనొచ్చు, ఇంకొక దళిత మహిళని విషకన్య అనొచ్చు. ఇది కదా నిజాయితీ యొక్క గొంతు. వీళ్ళ నిజాయితీ ఏంటో మీ ముందు పెట్టాను సెవరల్ ఎగ్జాంపుల్స్తో. 3Ms, ముల్లాస్, మిషనరీస్, ఈ బులుగు జై బియ్యం బ్యాచ్ వెరీ డేంజరస్ టు ది సొసైటీ. వీళ్ళని ఫేక్ అంబేద్కరిస్ట్లను ఎందుకంటానో చెప్తాను. వీళ్ళు నిజమైన అంబేద్కర వాదులే అయితే హిందువుల్ని తిడుతూ అబ్దుల్లా బూట్లు నాకరు. ఎందుకంటే స్వయంగా అంబేద్కర్ చెప్పాడు, ఈ దేశానికి చెందని ఇస్లాం క్రిస్టియానిటీలోకి వెళ్లే ప్రసక్తే లేదు అని. అది మాత్రమే కాదు, చివరి అబ్దుల్లా భారత్ నుండి పాకిస్తాన్ వెళ్ళనంత వరకు, చివరి హిందూ భారత్కు సురక్షితంగా రానంత వరకు విభజన పూర్తి కానట్టే అని అంబేద్కర్ అన్నారు. వీళ్ళంతా అవసరానికి అంబేద్కర్ని వాడుకునే మొఖాలు. డబుల్ స్టాండర్డ్స్ గురించి ఎవరు మాట్లాడుతున్నారో వినండి. డబుల్ స్టాండర్డ్స్ గురించి మనము ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలి అని అనిపిస్తుంది. విక్టిమ్ దళితుడు, చేసింది హిందూ అప్పర్ క్యాస్ట్ అయితేనే వీళ్ళ నోర్లు లేస్తాయి. అదే తోటి దళిత మహిళ బయటికి వస్తే విషకన్య అనే వీళ్ళవి కాదా డబుల్ స్టాండర్డ్స్? మిమ్మల్ని ఎవరో మార్చలేరు. వీళ్ళే దళితులని చెప్పుకుంటారు, ఎప్పుడో మతం మారిపోయి ఉంటారు, వెనకాల నాస్తికులని చెప్పుకుంటారు. అర్బన్ నక్సల్లు వీళ్ళు. ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి అదే నిజమని మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసి ఆ నెరేటివ్ గేమ్ లో మీరు పడిపోయి 14 ఏళ్ల యువకుడి పైన మోదీ యోగి చూపించేది ప్రతాపం అని మీరే అనేలా చేస్తారు. ఇదే వాళ్ళ గేమ్ ప్లాన్. తరతరాలుగా చేస్తుంది ఇదే. అసలు యోగిజీకి మోదీజీకి వీడి సంగతి కూడా తెలిసి ఉండకపోవచ్చు. మరి ఒక అబద్ధాన్ని ఎందుకు నిజమని వీడియోలో చెప్తున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? వాళ్ళ అజెండా ఏమిటి? ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఎక్స్ పోస్ట్ వంటివి చాలా ఎక్కువగా వైరల్ అవుతాయి. ఎందుకంటే ఎమోషనల్ అవుట్రేజ్. 14 ఏళ్ల పిల్లవాడు ప్రశ్నలు అడిగాడు కాబట్టి, భారీగా అడిగాడు కాబట్టి ప్రభుత్వం భయపడి ఎఫ్ఐఆర్ పెట్టిందని చెప్పడం వల్ల మందలించే భావన, సానుభూతి, కోపం కలిగిస్తుంది. ఇది లైక్స్, షేర్స్, వ్యూస్, సబ్స్క్రైబర్స్ ని పెంచుతుంది. పొలిటికల్ పోలరైజేషన్ పెంచడం. బీజేపీ, మోదీ, యోగి గవర్నమెంట్ ని తానాషా లేదా భయపడే వాళ్ళుగా చూపించి విపక్షాలు లేదా యాంటీ బీజేపీ గ్రూప్స్ లో సింపతి, సపోర్ట్ పెంచుకుంటారు. ఇది అపోజిషన్ సపోర్టర్స్ కి అప్పీలింగ్ గా ఉంటుంది. ఇలాంటి వాడిని జాకీలు పెట్టి పైకి ఎత్తాలని చూసిన ప్రతి సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ బిచ్చగాళ్లకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. యువర్ ఎక్స్పోజ్డ్ వన్స్ అగైన్. ఆయన లేపడానికి 10 ఏళ్ల బాలుడిని షేమ్ చేయాలని ప్రయత్నించిన గంజాయి మొక్క, నువ్వు వెళ్ళి నన్ను ప్రశ్నిస్తున్నానని దొంగ ఏడుపులు ఏడవకు. ఏంటి బీజేపీ ఇంకో ధ్రువ్ డర్టీని క్రియేట్ చేస్తుందా? ఎవడో ఆ ధ్రువ్ డర్టీ? పాకిస్తాన్ వాళ్ళు కూడా మా కోసం భారత్ని తిట్టేవాడు అని వాడిని సపోర్ట్ చేస్తారు. పోనీలే,
ఈ పిల్ల టైం బాంబ్ కూడా ధ్రువ్ డర్టీ లాంటి వాడే అని చెప్పకని చెప్పేశాం. ఆయన ఏం చేశాడు అభినవ్? దేశద్రోహులకు మద్దతు ఇచ్చాడా? దేశం ముక్కలు కావాలని కోరుకున్నాడా? కాంగ్రెస్ కమ్యూనిస్టులకి సపోర్ట్ ఇవ్వలేదు. దళిత మహిళని విషకన్య అని కూడా అనలేదు. చేసింది ఒక తప్పే, మీ దృష్టిలో హిందువుగా పుట్టడం, హిందువును అని చెప్పడం. అదొక్కటి చాలు వీళ్ళు షేమ్ చేసి, ట్రోల్ చేసి, చిన్న పిల్లాడి మీద కూడా ద్వేషాన్ని నింపడానికి. ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, రేపు దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేసిన దేశద్రోహులకు మద్దతు ఇచ్చినా కూడా 14 ఏళ్లే అని చూస్తూ ఊరుకోవాలి, కానీ ఏం చేయకూడదు. ప్రశ్నించినా, అరెస్ట్ చేసినా ఇలా రచ్చ చేస్తారు. ఇదేనా రాజ్యాంగానికి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే? అడవుల్లో నక్సలైట్లను అంతం చేశారని ప్రజల్లో అర్బన్ నక్సలైట్లు ఎక్కువైపోయారు. ఈ అర్బన్ నక్సల్స్ల మాట విని తుపాకీ పడతారు, మరో హిడ్మా అవుతారు, తల్లిదండ్రులకి కడుపు కోత మిగులుస్తారు. సో బీ అవేర్. సో ఫ్రెండ్స్, నిజాలు మీ ముందే జరగని ఒక విషయాన్ని వీళ్ళు వీడియోలు చేయగానే చూసి ద్వేషం నింపుకున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. కామెంట్స్లో చూడండి వాళ్ళ ద్వేషాన్ని. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు దాటింది. ఈ నిజాన్ని కనీసం గడప దాటిస్తారా? నేనెప్పుడు అడగను, కానీ అందరికీ నిజం తెలిసేలా షేర్ చేయండి. అర్బన్ నక్సల్ల ఆటలో అబద్ధాల కంచు కోటలను ఈ నిజంతో బద్దలు కొట్టండి. బీ వేర్ ఆఫ్ సచ్ ఫేక్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అండ్ యూట్యూబర్స్. సత్యమేవ జయతే. జై భారత్, జై హింద్.